అంటే మీ స్టోరీకి సత్య గారు ఎట్లాగా ఆ పర్సనే నా స్టోరీకి జస్టిఫై చేయగలుగుతారు ఈ రోల్కి అని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా ఈ కథ శివగారు విన్నప్పుడండి, ఆయన నమ్మిందే ఇందులో ఉన్న హానెస్టీ, క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్సీ. సో అవి రెండు వర్కౌట్ చేయాలి స్క్రీన్ మీద. దానికి నువ్వు ఎవరు కావాలంటే వాళ్ళని నీ ఇష్టం చాయిస్ తీసుకో అని. అట్ ది సేమ్ టైం కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా పెట్టినందుకు ఉండాలి కదా అని ఇద్దరు ముగ్గురిని అనుకున్నప్పుడు నాకెందుకు సత్య ఇటువంటి క్యారెక్టర్ ముందు అటెంప్ట్ చేయలేదు. చేస్తే తనలో ఏంటంటే నేను మామూలుగా అతని పెర్ఫార్మెన్స్కి ఫస్ట్ నుంచి కూడా అడ్మైరింగ్గా ఉండేవాడిని. తన ప్రతి సినిమాలలోనూ తను నేను బాగా ఇష్టపడేవాడిని యాజ్ ఎ మేకర్గా, కానీ యాజ్ ఎ ఆడియన్గా కూడా. ఫస్ట్ ఆడియన్గా చాలా బాగా చేస్తాడు ఇతను అనుకుంటుండేవాడిని. ఆ సందర్భంలో ఇది నువ్వు ఒక కమర్షియల్ హీరో కావాలి, బిజినెస్ సైడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచించుకో గోపాల్. నీకు ఈ పాత్రని చాలా షేడ్స్ ఉన్నాయి ఈ పాత్రలో. వించిపేట భద్ర అనే అతను ఒక ఆడియన్ని సోలోగా ఈ సినిమాలో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేపిస్తాడు. అన్నిటినీ పలకాలి, అవి పలికితేనే సినిమా నీకు ఆ పాత్రలో అన్ని భావాలు పలికించగలిగే వాళ్ళని నువ్వు చూసుకో అనేసి అనుకున్నప్పుడు నేను మా డిపార్ట్మెంట్ తోటి ఒక ఇద్దరు ముగ్గురుతో కూర్చొని ఒక 1 వీక్ పైన డిస్కస్ చేసుకున్నాం మేము. యునానిమస్ ఆన్సరు సత్య.